హలో గైస్. సో లాస్ట్ క్లాస్లో మనము ఆంధ్ర ప్రాంతంలో జాతీయవాద సాహిత్యం గురించి చూసాము. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో ఏమేమి సాహిత్యాలు ఏమేమి వెలువడ్డాయి, తర్వాత మనకి సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్లో ఏమేమి వెలువడ్డాయి అనేది చూసాం కదా. సో ఈరోజు దానికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ చూద్దాము. సో చూసేటప్పుడు ఒక్క నిమిషం నిన్న ఏం చెప్పుకున్నామో చూద్దాం ఒక్కసారి. సో ఫస్ట్ మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ వస్తుంది కాబట్టి నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో మనకి ఫస్ట్ 1921లో మహాత్మా గాంధీ మనకి విజయవాడలో సభ ఏర్పాటు చేశారు. అదే ఐఎన్సీ సమావేశానికి మహాత్మా గాంధీ వచ్చారు అని చెప్పి చూసాం. సో మహాత్మా గాంధీకి స్వాగతం అని చెప్పేసి మనకి స్వాగతం అనేటువంటి కావ్యాన్ని అచ్యుత రామశాస్త్రి రాశాడనమాట. అచ్యుత రామశాస్త్రి. ఓకే. తర్వాత మనకి ఈ సమయంలోనే మనకి ఖద్దరు ఉద్యమం, అంటే ఖద్దరు ధరించాలి, బయట వాటిని వదిలేయాలి అని చెప్పేసి ఉన్న దానికి సంబంధించి మనము ఇక్కడ ఒక గేమ్ రాట్నమా అని వచ్చింది. పొద్దు పొడుపు చుక్క పొడిచింది, పొద్దు పొడుపు చుక్క పొడిచింది, గొల్లలో పక్షులు కూసెను రాట్నమా. సో రాట్నం అంటే చెప్పాను కదా, ఖద్దరు గురించి అనమాట. ఓకేనా. సో దీన్ని దువ్వూరి రామిరెడ్డి రాశారనమాట. ఇవన్నీ కవి కోకిల అంటారు. ఓకేనా. సో ఇక్కడ కనుక మీరు కనుక కొద్దిగా గమనిస్తే ఇక్కడ రా ఉంది, మా కూడా ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది బిట్టు పడినప్పుడు. ఓకే. సో ఈ ఉద్యమం టైంలో ఇంకా ఏమేమి వచ్చాయి మనకి అంటే, కొల్లాయి కట్టితేనేమి కోమటి అయితేనేమి, కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటి అయితేనేమి అని చెప్పేసి బసవరాజు అప్పారావు రాశారనమాట. తర్వాత చెయ్యెత్తి జేకొట్టు అనేది, చెయ్యెత్తి జేకొట్టాలంటే శ్రీకృష్ణుడు జేకొట్టాలి కాబట్టి వేములపల్లి శ్రీకృష్ణ ఆయన రాశాడు ఈ పాట. నెక్స్ట్ దండాలు భరతమాత అనేది మనకి రాజమండ్రి కేసరి సమాజం వాళ్ళు రాశారనమాట. తర్వాత మహాత్మా గాంధీ దర్శనమే మహాపుణ్యం అనేది రామచంద్రపురం దళం రాసిందనమాట. రామచంద్రపురం దళం. తర్వాత రామ్ భజన పాటలు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనం, ఇది గరిమెల్ల సత్యనారాయణ రాశారనమాట. ఇది రాసినందుకు కానీ ఆయనకి 6 months జైలు శిక్ష కూడా విధించారు. ఓకే. తర్వాత మహాత్మా గాంధీ మీద కొన్ని కావ్యాలు రాశారు. గాంధీ భారతం, గాంధీ దేవుడు, ఓకేనా, చరితామృతం అలాంటివి కొన్ని రాశారు. దాని తర్వాత మనకి జాతీయ నాయకులపై రాశారు. మహాత్మా గాంధీపై రాసిన విడిగా చెప్పాము. తర్వాత జాతీయ నాయకులపై చల్లపిల్ల వెంకటేశ్వర కవి అంటారు. ఈయన లోకమాన్య తిలక్ చరిత్ర రాశాడు. తర్వాత గుర్రం జాషువా నేతాజీది రాశాడు అనమాట. తర్వాత జంధ్యాల పాపయ్య శాస్త్రి కొండా వెంకటపై చరిత్ర రాశాడు. మిక్కిలినేని భగవంతరావు, ఈయన రాసింది సుభాష్ చంద్రబోస్ను కీర్తిస్తూ పాట రాశాడు. ఓకేనా. నెక్స్ట్ చెరుకువాడ వెంకటరామయ్య మరియు గాదె జగన్నాథరావు లాలా లజపతి రాయ్ గురించి రాశారు. సో 2 లాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు కలిసి రాశారు. లాలా అని ఉంటాయి కాబట్టి ఇద్దరు రాశారు అన్నమాట. నెక్స్ట్ మంత్రిగడ భుజంగరావు. సో భుజము అంటే భుజాన్ని గోక్కోవాలి కాబట్టి గోకలే చరిత్ర రాశారు భుజంగరావు. తర్వాత భుజంగరావే ఇంకొకటి రాసింది ఏంటంటే దాదాబాయి నౌరోజీ.
దాదాబాయి నవరోజీ చరిత్ర కూడా రాశాడు అనమాట. నెక్స్ట్ ఆదిపూడి సోమనాథరావు, ఈయన రాసింది జపాన్ చరిత్ర. ఓకేనా, ఇది ఇంతవరకు మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో. తర్వాత సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ లేదా ఉప్పు సత్యాగ్రహం అంటాం కదా. ఈ ఉప్పు సత్యాగ్రహం మూమెంట్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అనేది త్రిపురనేని రాశాడు. త్రిపురనేని రామస్వామి అనమాట. ఇది మనకి గ్రూప్ 2 2012లో వచ్చింది, 2019లో కూడా వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గాంధీజీ రాయబారం అనేది మున్నంగి శర్మ రాశాడు. తర్వాత మోతీలాల్ నిర్యాణం, కర్ల వీర నాగేశ్వరరావు. నిర్యాణం అంటే చనిపోయాడు కాబట్టి, కర్ణుడు చనిపోతాడు కదా మనకి, కాబట్టి నిర్యాణం అనేది చనిపోవడం అనగానే కర్ణవీర నాగేశ్వరరావు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కళ్ళు మానండోయ్ అనేది గొల్లపూడి సీతారామ శాస్త్రి రాశాడు. నెక్స్ట్ బార్డోలి సత్యాగ్రహం, భారత స్వతంత్ర ఉద్యమం. ఈ రెండింటి గురించి ముదిగంటి జగన్నాథ శాస్త్రి. ఓకే, నెక్స్ట్ మనకి నవయుగ గాంధీ, ఇది దామరాజు పుండరీకాక్ష రాశాడు. నెక్స్ట్ పూర్వ స్వాతంత్రం, ఇది కె వెంకటరామ శర్మ. నెక్స్ట్ సత్యాగ్రహ సమరం, గుద్దేటి వీర సుబ్రహ్మణ్యం. ఓకేనా. సో దీని తర్వాత మనకి ఈ లింగ అని వస్తుంది, ఏం పేరు లింగ అని వస్తుంది. క్రొవ్విడి లింగరాజు అనమాట. ఈయన కాంగ్రెస్ పత్రికలో మనకి ప్రథమ స్వాతంత్ర సమరం వ్యాసాలు రాస్తాడు. దాంట్లో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ అలాంటి వీరులు ఆదర్శాలుగా పాటించాలని చెప్తాడు. అందువల్ల ఈ నేరానికి జైలు శిక్ష కూడా విధిస్తారు, సెక్షన్ 124 కింద. క్రొవ్విటి లింగరాజు అనమాట. ఓకేనా. సో వీళ్ళ గురించి చూసాము. సో దీని గురించి కొన్ని MCQs అనేవి చూద్దాం, ఎట్లా ఏంటి అనేది. సో ఇదేంటంటే కొద్దిగా గుర్తుపెట్టుకునేలాగా ఉంటుంది అనమాట. అంటే పెద్దగా మనం చెప్పడానికి ఏముండదు. కాకపోతే నేనేంటంటే మీకు ఏదన్నా టెక్నిక్స్ ఏమైనా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టు ఏమన్నా చూస్తుంటాం. మెయిన్ ఇంపార్టెంట్ వాటిలో మనకేంటంటే అన్నిటికీ అట్లాంటివి చెప్తే మీరు మళ్ళీ అన్నిటికీ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో అనేది మర్చిపోతారేమో, అదొక ముందు కూడా ఉందన్నమాట. కాబట్టి నేను మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. సో చూడండి, వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి. ఓకే, సో ఈ గేమ్ ఏ ఉద్యమ కాలంలో రచింపబడింది అంటున్నాడు. సో ఏ ఉద్యమ కాలంలో అంటే మనకి ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంది, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ ఉంది. సో దీన్ని నేను క్లాస్లో ఎప్పుడు చెప్పుకున్నాము, సెకండ్ హాఫ్లో చెప్పుకున్నాం. సో ఫస్ట్ హాఫ్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి చెప్పుకున్నాం, సెకండ్ హాఫ్లో సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఇది సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అనమాట. సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ శాసన ఉల్లంఘన ఉద్యమం. దాన్నే మనం ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. చూడండి, ఉప్పు సత్యాగ్రహం అంటే 1930sలో జరిగింది. ఓకేనా. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే నాన్ కోఆపరేషన్ 1920. వందే మాతరం అంటే 1905 ఆ టైంలో. క్విట్ ఇండియా ఉద్యమం అంటే 1942 టైంలో. ఓకే, సో ఇది మనకి ఉప్పు సత్యాగ్రహం. తర్వాత ఎవరు రాశారు? వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి త్రిపురనేని రామస్వామి చౌదరి అనమాట. ఓకేనా. సో ఇది నుంచి త్రిపురనేని రామస్వామి చౌదరి ఎప్పుడు జరిగిందంటే, వేరే గంధం తెచ్చాడు, గంధము ఉప్పు అట్లా పదార్థం అని గుర్తుపెట్టుకొని ఉప్పు సత్యాగ్రహం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది 2012లో ఇచ్చాడు, 2019లో కూడా ఇచ్చాడు. చూడండి, రామస్వామి చౌదరి ఇక్కడ పేరు ఇచ్చాడు. రామస్వామి చౌదరి వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అనే గీతము ఈ ఉద్యమ కాలంలో రాశారు. సో ఏ ఉద్యమకాలం? క్విట్ ఇండియా ఉద్యమం, వ్యక్తి సత్యాగ్రహము, శాసనోల్లంఘన ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం.
సో ఇప్పుడు మనకి ఏం చెప్పాము, ఉప్పు సత్యాగ్రహం అంటే శాసనాన్ని ఉల్లంఘించడమే కదా ఉప్పు తయారు చేసి, కాబట్టి శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. ఓకేనా, ఇది. నెక్స్ట్, మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో విజయవాడలో జరిగిన ఐఎన్సి సమావేశానికి హాజరయ్యారు? సో ఈయన నెంబర్ 1 కదా మనకి మహాత్మా గాంధీ అంటే, విజయవాడకు వచ్చాడు. ఓకే, సో 1 రావాలి చివరిలో. ఓకేనా, 1921లో వచ్చాడు. ఇక్కడే మనకి పింగళ వెంకయ్య గారు మనకి ఈ నమూనాగా ఇది ఇచ్చారు. ఓకేనా, సరే ఇంకా బొమ్మలు ఇవన్నీ ఎందుకులే, మనకి జెండా అవన్నీ నమూనాలు ఇచ్చింది మనకి ఇక్కడే అనమాట, 1921లోనే జరిగింది. నెక్స్ట్, పొద్దు పొడుపు చుక్క పొడిచింది, గోళ్ళలో పక్షులు కూర్చుని రాట్నమా. సో రాట్నం గురించి చెప్తున్నాడు అంటే ఇది మనకి ఖద్దరు ఉద్యమం అప్పుడు వచ్చింది అని చెప్పి మనకి అర్థం అవ్వాలి. ఓకేనా, సో ఖద్దరు ఉద్యమాన్ని ప్రచారంగా రాసిన గేమే ఇది. మనకి ఇది రాసింది ఎవరు అని అడుగుతున్నారు, ఈ రచయిత ఎవరు? సో ఖద్దరు ఉద్యమం అనగానే మీకు, సో ఖద్దరు బట్టలు వేసుకొని ఏం చేస్తావు, తర్వాత దూకుంటావుగా, బట్టలు నీట్గా వేసుకున్నావు, ఇంకా తల కూడా దూకోవాలి, కాబట్టి దువ్వూరి రామిరెడ్డి అనమాట. ఓకేనా, సో రాట్నం అంటే రాట్నంలో బట్టలు వేస్తాము, బట్టలు వేసిన తర్వాత బట్టలు వేసుకొని దూకుంటాము, దువ్వూరి రామిరెడ్డి. ఓకేనా, అర్థమైంది కదా. సో రాట్నమా అని రాగానే నీకు దువ్వూరి రామిరెడ్డి ఖద్దరు ఉద్యమం టైంలో మనకి వచ్చింది అని చెప్పి గుర్తు రావాలి. సో నెక్స్ట్, ఈ అచ్యుత రామశాస్త్రి ఎవరు? సో ఈ అచ్యుత రామశాస్త్రి ఎవరంటే మనకి మహాత్మా గాంధీకి స్వాగతం పలుకుతూ మహాత్మా గాంధీకి స్వాగతం అనే కావ్యం రాశాడు. మహాత్మా గాంధీకి స్వాగతం అనే పేరుతో ఒక కావ్యాన్ని రాశాడు. ఆయనే ఈ అచ్యుత రామశాస్త్రి అనమాట. 1921లో మనకి ఇందా చెప్పుకున్నాం కదా, 1921లో మహాత్మా గాంధీ విజయవాడకు వచ్చాడని. ఆ విజయవాడ వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ రాసిన కావ్యమే మహాత్మా గాంధీకి స్వాగతం అనే కావ్యం. అది మనకి రాసింది అచ్యుత రామశాస్త్రి అనమాట. ఓకేనా, నెక్స్ట్, ఈ బసవరాజు అప్పారావు ఎవరు అంటే, అప్పారావు అంటే అప్పులు చేయాలి. అప్పులు దేనికి చేస్తాం, బట్టలు కొనుక్కోవడానికి అప్పులు చేసాం అనుకోండి. బట్టలు అంటే ఏంది, కొల్లాయి అంటే ఏమని చెప్పాను, కొల్లాయి అంటే కింద పంచె కట్టుకుంటారు కదా, కొంచెం గాంధీ మీకు తెలుసు కదా, పాతకాలంలో పంచె అనమాట. సో అప్పు చేసి పంచె కట్టుకోవాలి. సో కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటి అయి పుట్టితేనేమి అని రాసింది మనకి బసవరాజు అనమాట. ఓకేనా, నెక్స్ట్, వేములపల్లి శ్రీకృష్ణ అంటే చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ, ఘనమెంత ఘనకీర్తి గలవాడ. గతమెంత ఘనకీర్తి అయి ఉంటుంది అది. సో చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ, గతమెంత ఘనకీర్తి కలవాడ, అది మనకి వేములపల్లి శ్రీకృష్ణ రాశాడు. సో అచ్యుతరామ శాస్త్రి ఏమో మహాత్మా గాంధీకి స్వాగతం అని 1921లో మహాత్మా గాంధీకి స్వాగతం అని చెప్పేసి కావ్యం రాశాడు. దువ్వాలి అంటే బట్టలు వేసుకొని దువ్వాలి. రాట్నమా ఈ ఖద్దరు దువ్వూరి. బసవరాజు అప్పారావు అంటే అప్పు చేసి బట్టలు కొనుక్కుంటాం. బట్టలు అంటే కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అంటే బసవరాజు. వేములపల్లి శ్రీకృష్ణ అంటే చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ, అంటే శ్రీకృష్ణుడు జేకొట్ట, అంటే మీరు ఏ మతమైనా ఏదైనా అనుకో, అంటే మనకేంటంటే మతం అదేం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి అది టచ్ అయింది కాబట్టి, అంటే అక్కడ చెయ్యని ఉంది, ఇక్కడేమో శ్రీకృష్ణ అని ఉంది కాబట్టి అట్లాగా వచ్చింది. అంతేగాని మనం ఏ మతాన్ని క్లాసుల ద్వారా మనం ఏంటంటే న్యూట్రల్గా ఉండాలి. యాక్చువల్గా గ్రూప్ 2 కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న ఏంటంటే మీరు ఏ మతానికి కానీ కులం కానీ బెండ్ అవ్వద్దు, న్యూట్రల్గా ఉండండి, మీ వర్క్ మీరు చేసుకోండి. సో ఇక్కడ అది వచ్చింది కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చెప్తున్నా, అర్థమైందా. మనకేంటంటే డైరెక్ట్గా చూసేటప్పుడు ఏంటంటే ప్రిజుడిసెస్ నుంచి మనకి ఈ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ప్రిజుడిసెస్ నుంచి వస్తాయి. అంటే మనకి అంతకుముందు తెలిసినప్పుడు ఒక కొత్తది ఏదైనా తెలియంది వస్తే మనం భయపడతాం. ఎందుకంటే ప్రిజుడిస్ తెలియంది భయపడతాం. ఇంకా అది ఎప్పటి నుంచి వచ్చింది. అట్లాగా మనకి శ్రీకృష్ణుడు జైకొట్టు అని ఉంది కాబట్టి ఇంకా అంతకంటే మనకి అక్కడ ఏం లేదు. మీరు ఇంకోలా గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది ఓకేనా అది. సో వేములపల్లి శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణ అనగానే చెయ్యెత్తి జేకొట్టు తెలుగుడ, గతమంతా ఘనకీర్తి కలవాడ, అలా గుర్తుపెట్టుకోండి. ఈ 4 వచ్చేసినాయి, ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు మీకు చూడండి, దీంట్లోంచి ఒక 4-5 బిట్లు వచ్చినాయి. ఓకేనా, అట్లాగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇదేంటంటే 1-2 పడతాయి, కానీ ఇవి కూడా మీరు జాగ్రత్త చదువుకుంటేనే ఏదైతే మీరు 65 అనుకుంటున్నారో లేదంటే 60+ మంచి మార్క్స్ అనుకుంటున్నారో అవి రావాలంటే
ఇట్లాంటి చిన్న టాపిక్స్ని కూడా బాగా చదువుకోవాలి. మీకు ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే ఆ శాతవాహనంలో ఆ 4 ఉంటాయి కదా, శాతవాహనంలో కాకతీయులు, విజయనగర, తూర్పు చాళుక్యులు 4 చదువుకోండి చాలు అన్నట్టుగా చెప్తారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఉన్నటువంటి శాతవాహన అనంతరము జాగ్రత్త చదివినప్పుడు బిట్లు పడతాయి, 2-3 పడతాయి. అట్లాగా ఈ చిన్న చిన్న టాపిక్స్లో నుంచి ఒక 10 బిట్లు పడతాయి. మీరు అన్నీ చేయలేకపోయినా, అన్నీ చేస్తారని నేను అన్ను, చేయలేకపోయినా ఒక 5-6 కానీ మీరు పర్ఫెక్ట్గా చేయగలగాలి. ఎందుకంటే ఈ నేమ్స్ ఉన్నప్పుడు మీరు మర్చిపోతారు. నేను మీ ఒక్కొక్కటే చెప్తున్నాను, ఎందుకంటే ఇదంతా నేను వర్కౌట్ చేసి దాని గురించి కొద్దిగా ఆలోచించి అది ఎట్లాగ చెప్తే మీకు ఈజీగా ఉంటుందని నేను అన్నీ చేస్తున్నందుకు లేట్ అవుతుంది. అదే మిగతా వాళ్ళలాగా నేను ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అయితే ఏముంది, 10 రోజుల్లో మొత్తం అయిపోద్ది. ఊరికే చెప్తూ వెళ్ళిపోతే ఉపయోగం ఏమి ఉండదు. మీకు ఊరికే చూస్తారు, కొన్ని రోజులకి మర్చిపోతారు అనమాట. ఎగ్జామ్లో మీకు గుర్తుండాలి, మెయిన్ మనకు అది ఎంత చదివినా మీకు గుర్తుండాలి. అందుకని నేను స్లోగా చెప్తుంది. చేయలేకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నా కుదరకపోతున్నా ఒక క్లాస్ అన్నా పెడదాం, బిట్స్ అన్నా పెడదామని చేస్తుంది. అందుకే సో జాగ్రత్తగా యూస్ చేసుకోండి మీరు, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 45 డేస్ ఉంది కాబట్టి ఆ 45 డేస్కి 300 అలా పెట్టాము. కొంతమంది ఏంటంటే రివిజన్కి కావాలి, మళ్ళీ 700-800 కట్టలేమంటున్నారు కాబట్టి 300 పెట్టాము. 299 పెట్టాము. చూసుకోండి, ఏమన్నా అవకాశం అంటే ఏమన్నా ఉంది రివిజన్ చేసుకోవాలంటే చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో అది సరే. ఇప్పుడు చూడండి, కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటి అయి పుట్టితేనేమి. కొల్లాయి అంటే పంచ కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, డబ్బులు కావాలంటే మనం అప్పు తీసుకోవాలి. అప్పు అంటే అప్పారావు ఎక్కడ ఉందో చూడండి, ఇది అప్పారావు, బసవరాజు అప్పారావు. సో ఆన్సర్ బసవరాజు అప్పారావు, ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి చూడండి, వేములపల్లి శ్రీకృష్ణ అంటే చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ, గతమెంత గనకెత్తి కలవాడ, ఓకేనా. అది ఓకేనా. శ్రీకృష్ణ అనగానే చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ, గతమెంతో గనకెత్తి కలవాడ, ఇదొకటి. తర్వాత మనకి రాజమండ్రి కేసరి సమాజం నుంచి ఏమని వచ్చింది, ఏం గేయాలు వచ్చాయి. రాజమండ్రి కేసరి సమాజం నుంచి మనకి దండాలు భరతమాత. సో కేసరి అంటే మనకి కాషాయం అని హిందీలో, కాషాయం అంటే భరతమాత. కాబట్టి కేసరి అనగానే మీకు కేసరి సమాజం అనగానే దండాలు భరతమాత అని గుర్తురావాలి. నెక్స్ట్ మనకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో కృష్ణుడు వచ్చాడంటే ఇక్కడ రాముడు. సో రామ్ భజన పాటలు అనేవి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాశారనమాట, ఓకే. అది. సో బసవరాజు అప్పారావు, అప్పు అనగానే కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటి పుట్టితేనేమి అనేది ఇది, ఓకేనా. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మాకొద్దీ తెల్లదొరతనం గేయ రచయిత ఎవరు. సో మాకొద్దీ తెల్లదొరతనం అనేది ఎవరు రాశారు అని అడుగుతున్నారు. సో తెల్లదొరతనం మాకొద్దీ తెల్లదొరలు అంటే ఎవరు, బ్రిటిష్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మన మెడలో ఒక తాడేసి వాళ్ళకి కావాల్సినట్టుగా మనల్ని ఆడుకుంటారు అనమాట. అంటే వాడుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారు. సో మెల్ల వేసి ఇది గరిమెల్ల సత్యనారాయణ అనగానే మీకు మాకొద్దీ తెల్లదొరతనం అని గుర్తురావాలి. సో ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది చేసినందుకు ఈయనకు ఒక 6 నెలల జైలు శిక్ష కూడా విధించారు, అర్థమైందా. కాబట్టి ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. మాకొద్దీ తెల్లదొరలు ఏం చేస్తారు, మనల్ని ఈ విధంగా మన మెడలో ఒక తాళ్ళలాగా వేసి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు మలుచుకుంటారు అనమాట. కాబట్టి గరిమెల సత్యనారాయణ అనగానే మాకొద్దీ తెల్లదొరతనం అని గుర్తురావాలి. తర్వాత బసవరాజు అప్పారావు అప్పు చేసి ఏం కొనుక్కుంటావు, కొల్లాయి కొనుక్కుంటావు. కొల్లాయి అంటే పంచ కొనుక్కుంటావు. సో అప్పారావు అనగానే మనకి బసవరాజు అప్పారావు అని కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటి పుట్టితేనేమి అనేది. నెక్స్ట్ దువ్వూరు రామిరెడ్డి, దూకుంటావా, ఎప్పుడు దూకుంటావు, మంచి కద్దరు బట్టలు వేసుకొని దూకుంటావు. కద్దరు బట్టలు ఎట్లా నేస్తారు, రాట్నంతో నేస్తారు. సో ఇప్పుడు ఏం పాట ఇది, రాట్నం అంటే ఇందా చెప్పాను, రాట్నమా అని రావాలి చివరిలో. పొద్దు పొడుపు చుక్క పొడిచింది, గోళ్ళలో చుక్కలు పొడిచెను, గోళ్ళలో పక్షులు కూసెను, రాట్నమా అనేది దువ్వూరు రామిరెడ్డి. మీకేంటంటే ఇట్లా నీకు యాక్టివ్ రికాల్ చేయటం, లేదంటే మీరు కనుక ఆన్సర్ చూసినామంటే మీకు స్ట్రైక్ అయ్యిద్ది అనమాట. ఒకసారి మన క్లాస్ కానీ వింటే మీరు అవి చూడంగానే మీకు ఓకే ఇదే ఆన్సరు అనేది స్ట్రైక్ అయ్యిద్ది. బిట్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే అయ్యిద్ది. నెక్స్ట్ అచ్యుతరామశాస్త్రి అనగానే సో ఈయన మహాత్మా గాంధీ వచ్చేటప్పుడు 1921లో ఈయన ఒక మహాత్మా గాంధీకి స్వాగతం అనే దాని కావ్యం రాశాడు అనమాట. సో ఇది అది ఆయన, ఓకేనా. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో
చల్లపిల్ల వెంకటేశ్వర కవి, గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మిక్కిలినేని భగవంతరావు. ఇటుపక్క కొన్ని ఇచ్చారు, పాటలు కావ్యాలు ఇచ్చారు, ఇటుపక్క పేర్లు ఇచ్చారు అనమాట. సో ఇవి రాసిన వాళ్ళని మనము పట్టుకోవాలి. సో ఈ చల్లపిల్ల వెంకటేశ్వర కవి అనగానే ఇక్కడ లా ఒత్తులు ఎక్కువ ఉన్నాయి కదా. సో అక్కడ ఇక్కడ చూడండి లోకమాన్య. ఓకేనా. సో చల్లపిల్ల వెంకటేశ్వర కవి అనగానే లోకమాన్య బాలగంగాధర కుంగా ఆయన చరిత్ర రాశాడు, లోకమాన్య తిలక్ చరిత్ర అని. ఇక్కడ 2 లావతులు ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా 2 లావతులు అనమాట. ఓకేనా. నెక్స్ట్ గుర్రం జాషువా అనగానే మనకి, సో గుర్రం జాషువా అంటే మనకి గుర్రం అంటే గబ్బిలం అలాంటి అభ్యుదయ నవ కవిత్వానికి ఒక కొత్త పంతులు దొక్కిచ్చాడు కదా. సో గుర్రం జాషువా అనగా మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనకి మహాత్మా గాంధీ వచ్చి అందరూ అహింస ఆ వాదాలతో చేయాలంటే అప్పుడు మాత్రం సుభాష్ చంద్రబోస్ మాత్రం మనం ఎక్స్ట్రీమిజం తోటి సాధించాలి అనే అభ్యుదయ భావాలను గుర్రం జాషువా అనగానే నేతాజీ చరిత్ర అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి అనగానే దీని పక్కన 0 ఉంది కదా. తర్వాత దీని పక్కన చూడండి కొండా వెంకటప్పయ్య. సో జంధ్యాల పాపయ్య అనగానే కొండా వెంకటప్పయ్య. ఇది చూడండి పయ్య వెంకటప్పయ్య, ఇది కూడా కొంచెం కలిసిద్ది. ఇది ఈ రెండింటి నుంచి మీరు ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి అనగానే కొండా వెంకటప్పయ్య చరిత్ర అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మిక్కిలినేని భగవంతరావు కూడా మనకి ఏంటంటే బాగుందిగా. మిక్కిలినేని అనగానే మనకి సుభాష్ చంద్రబోస్ని కీర్తిస్తూ పాట అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్రం జాషువా అనగానే నేతాజీ చరిత్ర, మిక్కిలినేని భగవంతరావు అంటే బోస్ కీర్తిస్తూ పాట, మిక్కిలి ఇష్టంతో పాట రాశాడు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది నెక్స్ట్ ఈ క్రింది వాటిని జాతపరచండి. మిగతా ఇంకొన్ని చెప్పారు. సో చెరుకువాడ వెంకటరామయ్య, గాదె జగన్నాథ స్వామి వీళ్ళిద్దరూ ఏం రాశారు. సో వీళ్ళిద్దరూ రాసిన 2 ఉన్నాయి కదా, 1 2 ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి లా 2 ఉన్నాయిగా. సో చెరుకువాడ వెంకటరామయ్య, గాదె జగన్నాథ స్వామి అంటే మీరు లాలా లజపతి రాయ్ కావ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మంత్రిగడ భుజంగరావు. భుజం ఏం చేసుకుంటావు, భుజం ఉంటే గోక్కుంటావు. సో గోఖలే చరిత్ర రాశాడు. ఈ భుజంగరావే మనకి దాదాబాయి నవరోజీ చరిత్ర కూడా రాశాడు అనమాట. కాబట్టి మంత్రిప్రగడ భుజంగరావు అనగానే గోఖలే మరియు నవరోజీ ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. గోఖలే చరిత్ర, దాదాబాయి నవరోజీ చరిత్ర రాసింది భుజంగరావు అనమాట. సో నెక్స్ట్ ఆదిపూడి సోమనాథరావు అనగానే ఆది అంటే మీకు మ్యాప్ ఉందనుకో, మ్యాప్లో ఇటు ఫస్ట్ ఏమొస్తుంది, సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తే మనకి ఫస్ట్ జపాన్ ఉండిద్ది కదా. సో ఆది అనగానే జపాన్ చరిత్ర అని గుర్తురావాలి మీకు. ఓకేనా. సో మునగపాటి విశ్వనాథ శాస్త్రి. విశ్వం అంతా ఎవరు ఉంటారు, విశ్వం అంతా దేవుడు ఉంటాడు. కాబట్టి మునగపాటి విశ్వనాథ శాస్త్రి అనగానే మీకు గాంధీ దేవుడు అనే కావ్యం రాశాడు. ఓకేనా. మునగపాటి విశ్వం అంతా దేవుడు ఉంటాడు కాబట్టి ఇట్లా అనమాట. ఒకసారి చూడండి, అర్థమైంది కదా నేను చెప్పింది. సో చెరుకువాడ వెంకటరామయ్య, గాదె జగన్నాథ శాస్త్రి 2 ఉన్నాయి కాబట్టి 2 లాలు అంటే లాలా లజపతి రాయ్. ఒకటి వచ్చి 4. నెక్స్ట్ మంత్రిప్రగడ భుజంగరావు. భుజం అంటే గోక్కుంటావు కాబట్టి గోఖలే మరియు నవరోజీ. ఆది అంటే స్టార్టింగ్లో ఏమొచ్చింది, జపాన్ ఉంటుంది కదా మ్యాప్లో మనకి రైట్ సైడ్ నుంచి చూస్తే. కాబట్టి ఆదిపూడి సోమనాథరావు అనగా జపాన్ చరిత్ర రాశాడు. నెక్స్ట్ మునగపాటి విశ్వం అంతా ఎవరు ఉంటారు, దేవుడు ఉంటాడు. దేవుడు గాంధీ దేవుడు ఈ కావ్యం రాశారు. ఓకే, అర్థమైంది కదా. పైది కూడా అర్థమైంది కదా ఇందాక. ఓకేనా. నెక్స్ట్ గాంధీ రాయబారం. ఈ గాంధీ రాయబారం ఏంటంటే మనకి గాంధీ గురించి చెప్పుకున్న దాని తర్వాత చెప్పుకున్నాము. గాంధీ రాయబారం అనేది మనకి మున్నంగి శర్మ రాశారు. ఓకేనా. సో మున్నంగి అంటే ముల్లంగి, రాయబారం అంటే మనకి సంధి చేసినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళి సంధి చేయాలి కదా. కాబట్టి మున్నంగి అంటే ముల్లంగి అని ఉంటుంది కదా మనకి కాయ. సో రాయబారం అనగానే ముల్లంగిని తీసుకెళ్ళి రాయబారం చేశారు అని గుర్తుపెట్టుకొని గాంధీ రాయబారం అనేది ఎవరు రాశారంటే మున్నంగి శర్మ. నెక్స్ట్ మోతీలాల్జీ నిర్యాణం అంటే చనిపోయింది కదా. సో మోతీలాల్జీ నిర్యాణం అంటే చనిపోయింది, ఎవరు చనిపోతాడు, కర్ణ చనిపోతాడు కదా. కర్ణుడు మహాభారతం చనిపోతాడు, కర్ణవీర నాగేశ్వరరావు. నెక్స్ట్ కళ్ళు మానండోయ్ అనే చెప్పేది ఎవరు మనకి, కళ్ళు గొల్ల లాలా ఉంది కదా. కళ్ళు మానండోయ్ అనగానే గొల్లపూడి సీతారామశాస్త్రి. సీతారాముడు ఏం చెప్తారు, కళ్ళు మానండి అని చెప్తారు. గొల్లపూడి
సీతారామ శాస్త్రి కళ్ళు మానండి. నెక్స్ట్ పూర్వ స్వాతంత్రం గురించి చెప్పేది ఎవరంటే మనకి వెంకట రామశర్మ అనమాట. పూర్వ స్వాతంత్రం వెంకటరామ శర్మ గుర్తుండిద్దా? పూర్వ స్వాతంత్రం వెంకటరామ శర్మ. అంటే ఒక్కసారి గుర్తురావు, కాకపోతే మీకు కొంత వర్క్ చేయాలి, అర్థమైందా? కొంత వర్క్ చేస్తే గుర్తుంటాయి, ఓకేనా? ఇది ఇంకొకసారి చూడండి, మర్చిపోతారేమో మీరు మళ్ళీ. సో గాంధీ రాయబారం అనగానే, రాయబారం ఊరికే చేయవు కదా, ఏదో ఒకటి తీసుకెళ్తావు. ఏం చేస్తావు? ముల్లంగి తీసుకెళ్తావు. ముల్లంగి అంటే మున్నంగి. మోతీలాల్జీ నిర్యాణం అంటే చనిపోయాడు. కర్నూలు చనిపోతాడు కదా మహాభారతంలో. ఇదే కళ్ళు మానండి. కళ్ళు గొల్లపూడి సీతారామశాస్త్రి. పూర్వ శర్మ, ఓకేనా? ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీకు, ఓకే? నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు కాంగ్రెస్ వారపత్రికలో 1930 ఫిబ్రవరి మే నెలలో ప్రథమ స్వాతంత్ర వర్ధంతి వ్యాసాలు ప్రచురణలో జైలు శిక్ష వహించాడు? సో ప్రథమ స్వాతంత్ర వర్ధంతి వ్యాసాలు రాసి జైలు శిక్ష విధించింది ఎవరు అంటే, సో వాళ్ళు జైల్లో వేస్తారని తెలిసిన కొవ్వెక్కి రాశారన్నమాట వ్యాసాలు. అంటే కొవ్వెక్కి రాలేదు, చెప్తున్నా జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి. సో క్రొవ్విడి లింగరాజు అనమాట. సో ఈయన ఏం చేశారంటే ఈ వ్యాసాలన్నీ రాశాడు. సో వ్యాసాలు రాస్తే వీళ్ళు జైలు వేశారనమాట. సెక్షన్ 124 ఏ నేరానికి ఈయన్ని జైలు శిక్ష కూడా విధించారు. వీటిల్లో మనకి ఈయన ఏం చేస్తాడంటే అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ వీళ్ళ ఆదర్శాలను పాటించాలి అని చెప్పేసి ఈయన వ్యాసాలు చాలా రాశాడు, ఓకే? ఇది మనకి మా సహాయ నిరాకరణ యుద్ధము, శాసన ఉల్లంఘన యుద్ధం టైంలో వచ్చినటువంటి వాటి గురించి అనమాట, ఓకే? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్నిటి గురించి చూద్దాం మనం, ఓకే? సో ఇది ఈరోజు క్లాసు, అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.